సంక్రాంతి పండుగకు రైతు బంధు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే రైతు బంధు ఇస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా రైతు బంధు ఇవ్వకుండా కాలయాపన చేసుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చే యాసంగి పంటకి రైతు బంధు ప్రకటించడంపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వానాకాలం పంటకి రైతు బంధు ప్రకటించకపోవడంతో తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. అందుకే యాసంగి పంటకి ముందు రైతు బంధు ఇస్తే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిసి వస్తుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారట. ఎన్నాళ్లు ప్రతిపక్షాలు ఎన్ని గగ్గోలు పెట్టినా ప్రకటించని రైతు బంధు ఇప్పుడు అడగకుండానే ఇవ్వటం వెనుక ఆంతర్యం ఇదేనంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే సర్పంచుల పదవీకాలం ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు మే నెలలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. కానీ బీసీ కులగణన జరగకుండా ఎన్నికలు నిర్వహించేది లేదని బీసీ సంఘాలు ధర్నాలు చేయడంతో వెనక్కి తగ్గింది. గత నెల నవంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే కులగణన చేపట్టి పూర్తి సమాచారం సేకరించింది. దీంతో పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి అడ్డు లేకపోవడంతో ఎన్నికలను నిర్వహించాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. సర్పంచుల పదవీకాలం ముగిసి ఇప్పటివరకే ఏడాది కావస్తున్నందున ఇక ఆలస్యం చేయొద్దని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. కానీ డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్న ఇప్పటి వరకు 5 గ్యారంటీల అమలు పూర్తి చేయలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహాయించి ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని రేవంత్ సర్కార్పై విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది వానాకాలం పంటలకు ఇవ్వాల్సిన 11,000 కోట్ల రైతు బంధు నిధులను దారి మళ్లించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైతు బంధు ఆలస్యంపై రేవంత్ రెడ్డి పలుమార్లు విశ్లేషణ ఇచ్చినప్పటికీ రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు వెళితే భంగపాటు తప్పదని భావించిన రేవంత్ సర్కార్ ఎన్నికలకు ముందు రైతు బంధు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.